ఇక్కడ విశ్వం అనేది పైనుంచి చూస్తే మనకు చాలా వరకు సూర్యుడు మరియు 9 ప్లానెట్స్ 8 ప్లానెట్స్ అనుకుంటా అవన్నీ కనపడతాయని చెప్పుకోవచ్చు. ఇక్కడ చాలా వరకు చూసింది లేదు, ఇక్కడ కనపడేది సూర్యుడు మాత్రమే. చూడండి, సమంగా కూడా కనపడట్లేదు. చూద్దామంటే కూడా కండ్లు అనేటివి కొద్దిగా చూడనీయట్లేదు ఆ వెలుతురిని. ఇంకా చందమామని చూస్తాం, ఇంకా ఎవరు కనపడరు ఆకాశంలోకి. ఇలా బయటికి వచ్చి చూస్తే, ఇక్కడ బయటికి వచ్చి చూడడానికి పైసలు ఉన్నోళ్ళు, ఇక్కడ ముఖ్యంగా మనం గద్వాల్ ప్రాంతంలో బయటికి వచ్చి ఇలా తల ఎత్తి కూడా చూడడానికి ఉండదు. ఎందుకంటే అది టౌన్, సిటీ, డిస్టిక్ ప్రాంతం అని చెప్పుకోవచ్చు. చాలా వరకు చిన్నప్పుడు ఇల్లులే లేకుండే, కానీ ఇప్పుడు అన్నీ ఇల్లులు అయ్యాయి. ఇప్పుడు ఇలా వచ్చి పైకి చూస్తే బిల్డింగ్లే కనపడతాయి గద్వాల్లో. ఇక్కడ ఏ టౌన్లో అయినా కొద్దిగా ఊరి చివరిలో ఉన్న ఇంటికాడ మాత్రం పైనికి చూస్తే చుక్కలు, చందమామ, ఇంకా ఏమన్నా ఏరోప్లేన్ పోతే, లేకుంటే ఏదన్నా అప్పుడప్పుడు ఆకాశం నుంచి ఏదో ఊడిపడినట్టుగా కనపడుతుంది. అలా చాలా ఆకాశంలో ఏం జరుగుతుందో చూడొచ్చు. లేకుంటే మిద్దెపైకి ఎక్కి ఇలా వెళ్ళి చూస్తే కూడా ఆకాశంలో ఏం జరుగుతుందో కూడా కనపడుతుందని చెప్పుకోవచ్చు. అలాంటి పొజిషన్ ఉందని చెప్పుకోవచ్చు. ఇప్పుడైతే నేను పొలంలో ఉన్నాను, ఇక్కడ పని చేస్తున్నాను. ఈ టాపిక్ అనేది ఎందుకు వచ్చిందంటే, కొద్దిగా మనం ఇక్కడనే చూస్తున్నాం, కిందనే చూస్తున్నాం, పైనున్న ఆకాశాన్ని చూడట్లేదు అని నేను చెప్తున్నా. ఆకాశాన్ని కాకుండా ఇక్కడ ఆకాశం పైన చూస్తే ఒక ర్యాకెట్ అనేది వెళ్ళింది. ర్యాకెట్కి వెళ్ళి అక్కడ చందమామ పైన నివసించారని చెప్పుకోవచ్చు. నివసించి అక్కడ ఎలా ఉందో అక్కడ అది ఇది కొద్దిగా బూట్లు అనేటివి వేసుకొని మేము వెళ్ళాము పైకి, గాల్లో తేలుతున్నాము చందమామ పైన అని ప్రపంచం ఎలా ఉందో అనేది మనం టీవీలలో చూస్తుంటాం. 9 గ్రహాలు ఏదైనా మూవీ పెట్టినా కూడా ఫస్ట్ ఇలా చూపిస్తారు, సూర్యుని చుట్టూ ఇక్కడ ప్లానెట్స్ తిరుగుతున్నట్టుగా. ఇక్కడ ప్లానెట్స్ నాకు కొన్ని గుర్తుకోవచ్చు అని చెప్పుకోవచ్చు, కొన్ని గుర్తుకున్నాయి. ఒకటి మన ఎర్త్, తర్వాత జూపిటర్ అనేది ఉందా లేదా అనేటట్టుగా ఉంది. ఇంకా చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. కొద్దిగా గ్రహాల పేర్లు కూడా మర్చిపోయాను. అలాంటి పొజిషన్లో ఉన్నానని చెప్పుకోవచ్చు. కొద్దిగా చూస్తే ఎక్కడ ఏ గ్రహం ఉందని కూడా తెలియట్లేదు, అలా ఉందని చెప్పుకోవచ్చు. ఇక్కడ చూడండి, ఎక్కడ మన చుట్టూ కనపడట్లేదు, కానీ ఇక్కడ నుంచి మనం ఉన్న చోటు నుంచి పెద్దవాళ్ళు ఇక్కడ సూర్యుడు ఉన్నాడు, ఎర్త్ అనేది 2వ 3వ స్థానంలో ఉంది, తర్వాత వేరే గ్రహాలు ఉన్నాయి అనేది ఎలా కనుక్కున్నారో నిజంగా ఒక అద్భుతం అని చెప్పుకోవచ్చు. అలాంటి అద్భుతాలు ఇక్కడి నుంచే, మన భూమిపై నుంచే ఎన్నో రాశారు, ఎన్నో గ్రంథాలలో ఉన్నాయి. ఇక్కడ ఏరోప్లేన్ కూడా రామకాలం నాటిదని చెప్పుకోవచ్చు. ఇలా ఏరోప్లేన్ కూడా మన నుంచి ఇన్స్పైర్ అయ్యి ఇక్కడ వేరే దేశంలో ఏరోప్లేన్ అనేది తయారు చేశారని ఇక్కడ మనకు క్లియర్గా సమాచారం అని చెప్పుకోవచ్చు. ఇలా చాలా వరకు అద్భుతాలు అనేటివి ఇక్కడ మన చుట్టూ ఉన్న భూమిలో, మన దేశం నుంచి కానీ వేరే దేశాల నుంచి కానీ ఇక్కడ చూపిస్తున్నారని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఉన్నాయి, ఇక్కడ కనిపెట్టారు, అంత కష్టపడ్డారు. ఇక్కడ చాలా వరకు అప్పటి కాలం లేదని చెప్పుకోవచ్చు. కొద్దిగా స్వచ్ఛమైన గాలి పీల్చుకోవడానికి కూడా లేదు. అలాంటి పొజిషన్ లేకి వచ్చామని చెప్పుకోవచ్చు. ఇది మామూలు విషయం కాదు, దీని గురించి ఆలోచించాలి. ఇక్కడ నుంచి చుట్టూ ఏం జరుగుతుందో గమనించిన వాళ్ళు ఇక్కడ ఏం జరగబోతుందో కూడా గమనించారు. ఇక్కడ ప్రకృతి అనేది ఇబ్బంది అవుతుంది, మొత్తం ఫారెస్ట్లు అనేటివి ఉండవు, వాటర్ దొరకవు, ఇలాంటివి చాలా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇవన్నీ తెలుసు, కానీ లైట్గా తీసుకుంటున్నారు. మళ్ళీ రేపు కాలం అనేది
ఎలా ఉంటుందో అనేది ఇక్కడ